ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ పార్థసారథి గారికి ఆత్మీయ సత్కారం. సారథి గారికి జేజేలు, బహు గొప్పవారండి జేజేలు. మా మనసులలో నా మమతలు నింపిన పార్థసారథి గారు జేజేలు. సారథి గారికి జేజేలు, బహు గొప్పవారండి జేజేలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పార్థసారథి గారి స్పందన. ముఖ్య అతిథి పార్థసారథి గారికి మాట్లాడిన తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి అది మీడియాకి చాలా అవసరం. అందరికి నమస్కారం. ఇప్పుడు గ్రూప్ ఫోటోకి అందరూ వచ్చేయాలని కోరుతున్నాను. నేను మాట్లాడడానికి పెద్ద ఏం లేదు, చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇది సందర్భం కాదు, సమయం అయిపోయింది. ఒక 2-3 సలహాలు నేను అందరు వచ్చారు కాబట్టి ఉంచాలనుకున్నాను. ఒకటేమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పేశారు, గోపినాథ్ రెడ్డి గారు. రెండవది, గ్రామాల్లో చాలామంది యువతి యువకులు స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్గా, రైటర్స్గా చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి శిక్షణ లేదు. కొందరు షార్ట్ ఫిల్మ్ తయారు చేస్తున్నారు, 10 minutes 15 minutes యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏం ఐడియా లేదు. దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని వాటిలో ఎస్టీఎస్ ఉంది, కొంత మెచ్యూరిటీ లేదు, క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ప్రభుత్వము, ఇండస్ట్రీ కలిపి, సరే ఒకటేమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పరంగా మనం ప్రొఫెషనలిజం డెవలప్ చేయడము, అదర్వైజ్ అనే లార్జ్ స్కేల్ జిల్లా వారీగా వాళ్ళకి వర్క్షాప్స్ కనుక కండక్ట్ చేస్తే కొంత బేసిక్ నాలెడ్జ్, ఈ 24 క్రాఫ్ట్స్ కానీ, సినిమా ఎలా తీయాలి, ఎలా రాయాలి, యాక్చువల్గా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ నేను చూశాను. కానీ ఆ నాలెడ్జ్ కనీసం మనం ఇవ్వగలిగితే మనకు క్వాలిటీ ప్రొడక్ట్స్ యూట్యూబ్లోకి వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.